ఎనర్జీ ఉండాల్సిందే వీళ్ళు లైవ్లో చేయాలి అంటే. సో మా టీంని ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాము. ముందుగా యాక్చువల్గా ఇంతవరకు డైరెక్టర్ గారు మాట్లాడలేదు, అంజీరామ్ గారు. అంజీరామ్ గారు సార్ ఒకసారి రండి సార్. మీరు సపరేట్గా మాట్లాడిన తర్వాత అందరిని పిలిచేద్దాము. ఓకే. సారథి కర్త కర్మ క్రియ మా ప్రొడ్యూసర్ మామిడి సుధాకర్ రెడ్డి గారు అయితే, సారథి మా అంజీరామ్ గారు. సో గట్టిగా చప్పట్లు ఫర్ అంజీరామ్ గారు, డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. సో అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారిని, సో కార్తీక్ని వెల్కమ్ చేస్తున్నాము. అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నవీన్ గారు, డిఓపి గారు వచ్చారండి, మురళీ మోహన్ గారు రైట్ సార్. స్వరం మధురమినిదే పరువమి తనే మనసును వెంటాడే కొత్త మాయలాగొచ్చినేయదా తెచ్చి ప్రేమనే ఇచ్చినాదిగా పట్టు బొమ్మలా పుట్టినాదిగా ఒక దేవత. అలాగే మా ప్రొడ్యూసర్ మామిడి సుధాకర్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్. సో మెదక్లో జరగాలి, మా అందరి ఫ్రెండ్స్ మధ్యలో, ఫ్యామిలీ మధ్యలో జరగాలి అని సుధాకర్ రెడ్డి గారు కోరుకున్నారు. కోరుకున్న దానికి మించి డెఫినెట్గా చాలా చాలా బాగా జరిగిందండి. అలాగే మా కొరియోగ్రాఫర్ అనీష్ గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాము. అనీష్ మాస్టర్ వెల్కమ్. అందరూ మాట్లాడక్కర్లేదు, మీరేం సిగ్గుపడకండి. జస్ట్ మన సినిమా టీమ్ ఒక గ్రూప్ ఫోటో. సో ఎవరెవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే మా రాము గారిని, అభి గారిని, మోహన్ గారిని, అలాగే బాబీ గారిని. మనీష్ మాస్టర్ వచ్చారా? ఒక గ్రూప్ ఫోటో సార్. This beautiful event is designed and managed by Channel Tech. Thank you so much Channel Tech for the lovely sound, for the lovely setup and everything. మీ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉంటుంది. ప్రతి సినిమా ప్రోగ్రామ్ కి Channel Tech వాళ్ళ సపోర్ట్ ఉంటే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రాణమే ఆడినట్టుగా చెప్పలేనిదే వచ్చినట్టుగా అందుకోనిదే పొందినట్టుగా తొలిసారిగా
సో 13th ఆఫ్ దిస్ మంత్ అక్టోబర్ 13th థియేటర్లోకి రాబోతుంది ఈ సినిమా. సో కేవలం మెదక్లో మాత్రమే కాకుండా అంటే ఈ ఈవెంట్ని యాక్చువల్గా హైదరాబాద్లో కూడా త్వరలో ప్లాన్ చేస్తున్నారు. సో అది ఎలా ఉన్నా కూడా మెదక్ జిల్లా వాళ్ళైతే ఖచ్చితంగా అందరూ ఫస్ట్ డే ఫస్ట్ షో లేదా సెకండ్ షో లేదా ఈవినింగ్ మ్యాట్ ఏదో ఒకటి సో వెళ్ళి సుధాకర్ రెడ్డి గారిని హ్యాపీ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే ఇది పరువమితని మనసు ఒకసారి లైట్స్ అన్ని ఆఫ్ చేయరండి. లైట్స్ ఆఫ్. సెంటర్లో ఉంది. సెట్ మండపంలో ఉన్న లైట్స్. కంటి పాపా చూపు రేఖ ఒకటి చేసే అందరి చప్పట్ల మధ్య మా దర్శకుల వారు మాట్లాడతారు ప్లీజ్. కానుదొటి గీత కలిపి రాసిన ప్రేమ మా డిఓపి గారు రెండు మాటలు మాట్లాడిన తర్వాత మంజీరామ్ గారు మాట్లాడతారు. DOP గారు రెండు మాటలు కాదు, ఒక మాట కాదు, అసలు మీరు మాట్లాడరు అని అంటున్నారు. కానీ ఆ మాటలు నిజం చేయకుండా అబద్ధం చేస్తామంటూ మైక్ తీసుకున్నారు. నాటిన తార పక్కన చిన్నానుగా విసిరించిన భూతరుణమా. చెప్పని విజువల్స్ తో మాట్లాడాలి, విజువల్స్ తో. అందరికీ నమస్కారం. మెదక్లో నీతోనే నేను టీజర్ లాంచ్ ఈవెంట్ చేయడం చాలా సంతోషం. వెరీ హ్యాపీ. ఈ మూవీకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ విత్ ఇన్ 4 monthsలో ఫస్ట్ కాపీ తీసుకొచ్చి 13th రిలీజ్ చేస్తున్నాం. సో అందరూ మా కిరణ్ గారు మాస్టర్, మీరు ఆల్రెడీ సాంగ్స్ చూశారు కదా, అనీష్ మాస్టర్ అద్భుతంగా చేశారు ఆయన సినిమాని. డిఓపి మురళీమోహన్ రెడ్డి గారు ఆయన ఇంకా చూశారు అన్ని విజువల్స్, మీరు కొత్తగా చెప్పవసరం లేదు. బట్ మా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారు డే అండ్ నైట్స్ వర్క్స్ చేసి రెడీ టు రిలీజ్ కాపీ. అంటే తన సపోర్ట్ చాలా అద్భుతం, ఇంకా మ్యూజిక్ అద్భుతం అని నేను చెప్పవసరం లేదు, అన్నీ మీరు చూశారు. అట్లాగే హీరో వికాస్ వశిష్ఠ గారు, కుషిత కల్లుపు, మోక్ష, అందరూ డేట్స్, ఆకిళ్ళ గారు అందరూ డేట్స్ ఇచ్చి సింగిల్ షెడ్యూల్లో ఏ చిన్న ఇది లేకుండా వర్క్ చేసాం అందరూ. ఈరోజు వాళ్ళు రాలేకపోయారు ఇక్కడికి. ఓహో ఓకే, వాళ్ళు హీరో కుషిత కలుపు మోక్ష వాళ్ళు రాలేకపోయారు. బట్ సింగిల్ షెడ్యూల్లో మూవీ షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి చాలా సపోర్ట్ చేశారు ఆర్టిస్టులు అందరూ, ఆకిళ్ళ గారు లైక్ అందరూ. సో వెరీ హ్యాపీ. నా ఫిలిం నేను డైరెక్టర్గా చేసే అవకాశం ఇచ్చిన మా సుధాకర్ రెడ్డి గారు సినిమాని వెనక నుండి మొత్తం నడిపి స్క్రిప్ట్ నుంచి ఎవ్రీ డే ప్రతిదీ డీప్గా అనలైజ్ చేస్తూ న్యూ అయినా సరే ఆయన మేము ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాం, ఆయన దగ్గర మేమే నేర్చుకోగలిగేలాగా ఫాస్ట్గా చేయటం కమిట్మెంట్ ఆయన దగ్గర నేర్చుకున్నాం. టైంకి ఏదన్నా అవ్వాలి అంటే సుధాకర్ రెడ్డి గారి దగ్గర నేను చాలా ఇయర్స్ నుంచి ఉన్నాను, బట్ ఫస్ట్ టైం సుధాకర్ రెడ్డి గారి దగ్గర అది నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లాగే మా కిరణ్ గారు అంటే డైరెక్షన్ నేను చేసిన ఈక్వల్ టు డైరెక్టర్ లాగా నా పక్కనే ఉండి సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతని పరిపూర్ణంగా ఇద్దరం చాలా బెస్ట్ చేసాం. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తేజ డే అండ్ నైట్స్ వర్క్స్ చేసాం, ఎందుకంటే టెక్నీషియన్స్ అందరూ, మా ఎడిటర్ ప్రతాప్ కూడా. సో టుడే మూవీ కాపీ రెడీ ఉంది, చాలా బాగా వచ్చింది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అక్టోబర్ 13th. అంతే అదే కదా. సో వెరీ హ్యాపీ.
అందరికీ థ్యాంక్స్. మెదక్ వచ్చి ఈరోజు ఇక్కడ ఈవెంట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ముందుగా మన మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ, అదేవిధంగా మన మెదక్ పట్టణ పెద్ద మనుషులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సినిమా గురించి మా టీం, నీతోనే నేను సినిమాకు వర్క్ చేసిన టీం వాళ్ళ అనుభవాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ స్టోరీని రాయడానికి డిసెంబర్ 15 నుంచి మే 15 వరకు ప్రతి వీక్ ఒక మీటింగ్ పెట్టుకొని వీళ్ళందరినీ పిలిచి స్టోరీని ప్రిపేర్ చేస్తూ సుమారు ఒక 5 నెలలు ఆ స్టోరీని ప్రిపేర్ చేసి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చి మే 15 వరకు కంప్లీట్ చేసి మే 22 నుంచి స్టార్ట్ చేసి వితిన్ 33 డేస్లో షూటింగ్ కంప్లీట్ చేశాం సార్. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ కంప్లీట్ చేసి ఈ విధంగా అందరి ముందుకు రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డైరెక్టర్ గారికి, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారికి, అదేవిధంగా డ్యాన్స్ మాస్టర్ అనీష్ మాస్టర్ గారికి, అదేవిధంగా కో డైరెక్టర్ కిరణ్ గారికి, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా మర్చిపోయిన అన్న ఎక్కువ మాట్లాడలేడు కాబట్టి అన్న పేరు లాస్ట్ చెప్తున్నా, మా కెమెరామెన్ మోహన్ అన్న గారికి స్పెషల్ థ్యాంక్స్. సార్, ఉపాధ్యాయుల మీద స్టోరీ రాసి దాన్ని నేను మొదలుపెట్టిన సందర్భంలో సినిమా ఇండస్ట్రీ నాకు కొత్తది. చాలామంది సినిమా ఇండస్ట్రీలో ముఖ్యులు కలిశారు నాకు. సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా సినిమా అనేది కమర్షియల్గా ఉండాలి, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలి, కానీ ఇదేం స్టోరీ ఒక ఉపాధ్యాయుల మీద తీస్తూ మీరు ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నారు, మీ డబ్బులు మీకు వస్తాయో రావో చూసుకోండి అని చెప్పేసి చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ నా ఉపాధ్యాయ లోకం మీద నాకు నమ్మకం ఉంది, నా కథ మీద నాకు నమ్మకం ఉంది, నా టీం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి, నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ సినిమాను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తీసి రిలీజ్ అయితేనే నేను సక్సెస్ అయినట్టు అని చెప్పి ఆ పెద్ద మనుషులకు చెప్పడం జరిగింది. ఎస్, ఎప్పుడైతే నేను 13వ డేటు అని చెప్పి అనౌన్స్ చేసి పోస్టర్స్ వేసి వాళ్ళకు పంపించానో మీడియాలో, డిజిటల్ మీడియాలో, వాళ్ళందరూ కాల్ చేసి సుధాకర్ రెడ్డి గారు మీరు విజయం సాధించినట్టే, నేను ఎన్నో సినిమాలు చూసాం కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళను మధ్యలో ఆపేసి మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను, కానీ మిమ్మల్ని ఇంతగా ఈ స్టోరీ ఎందుకు ఇన్స్పైర్ చేసిందో మాకు తెలియదు, కానీ తర్వాత మాకు తెలిసింది మీరు సొంతగా మీరే ఉపాధ్యాయుడంట రిజైన్ చేసి తర్వాత వేరే ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేసి తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చారని మాకు తెలిసింది. కాబట్టి మీరు విజయవంతంగా ఈ సినిమాని కంప్లీట్ చేయగలిగారని చెప్పారు. నేను అప్పుడు వాళ్ళకు ఒకటే, సినిమా అంత అయిపోయింది, రిలీజ్కు దగ్గరకు వచ్చింది కాబట్టి వాళ్ళకు ఒక 5 మినిట్స్ టైం ఇవ్వమని అడిగి వాళ్ళకు ఒక 2-3 విషయాలు చెప్పడం జరిగింది. సార్, ఖుషి సినిమా చూసాం మనం, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో విజయ్ దేవరకొండ గారు చెప్తారు, భర్త హస్బెండ్ ఎలా ఉండాలో నేను పెద్ద ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను అని అందులో ఒక డైలాగ్ ఉంటుంది. ఖుషీలో ఆ డైలాగ్కు న్యాయం జరగలేదు, ఆ డైలాగ్కు మన సినిమాలో నీతో నేను సినిమాలో న్యాయం జరుగుతుందని మీకు అందరికీ నేను మాటిస్తున్నాను. ఇదేదో గొప్ప చెప్పుకోవడం కాదు, నేను ఈ సినిమా ప్రివ్యూ చూశాను నా టీంతో కలిసి. 15 మంది అంటే నాతో 15 మంది, మిగిలిన 14 ఒకసారి, మిగిలిన 14 అంటే మొత్తం 30 మంది చూస్తే ఆ 30 మంది యొక్క రివ్యూ ఏముందయ్యా అంటే, సార్ మీరు సినిమా చూపిస్తా అని మమ్మల్ని 2 గంటలన్నర నిలబెట్టించి వెయిట్ చేయించారు సారథి స్టూడియోలో థియేటర్ ప్రిపేర్ కానికి, అంటే ఆ సినిమా వేయడానికి. ఆ 2.5 గంటలు మేము బయట నిల్చొని మీ మొహం ముందు మొహమాట పడి ఏమనలేక లోపలికి వచ్చినాం. బట్ కానీ ఆ సినిమా కనుక ఆ 2 గంటల లోపల సరిగా లేకపోయి ఉంటే మేము బరస్ట్ అయ్యే వాళ్ళం. అక్కడో 2 గంటలు, ఇక్కడో 2 గంటలు కూర్చొని
ఏందయ్యా ఈ సినిమా అని చెప్పేసి ఏదో ఒక కామెంట్ చేసి బయటకు వెళ్ళిపోయే వాళ్ళం. కానీ బయట 2 గంటలు ఏదైతే మేము వెయిట్ చేశామో లోపలికి వచ్చినాక 2 గంటలు ఆ సినిమా చూస్తున్నా చెప్పు ఆ బయట వెయిట్ చేసిన 2 గంటలను మేము మర్చిపోయాము సార్. 100% ఈ సినిమా నడుస్తుంది అని చెప్పేసి కంటిన్యూగా 29 మెంబర్స్ నాకు చెప్పడం జరిగింది, నన్ను అత్తుకోవడం జరిగింది. ఎస్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో రిలీజ్ అయిన సినిమాలు అంటే ఇప్పుడు మనం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించిన స్కూలుకు సంబంధించిన విషయాలనే మనం మాట్లాడుతుంటాం. నన్ను క్షమించాలి, నేను 2019లోనే ఉపాధ్యాయ వృత్తికి రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ సంవత్సరం నుంచి ఈ 8 మంత్స్ నుంచి సినిమా ఫీల్డ్లోకి వచ్చానో మొత్తం పూర్తిగా సినిమా ఇండస్ట్రీలో లీనమైపోవడం జరిగింది. నేను అబ్జర్వ్ చేస్తున్నా, నేను రివ్యూ చూసుకుంటున్న ప్రతి సినిమా కూడా మన సినిమాకు ఎక్కడ కూడా దరిదాపులో వచ్చే పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా మన సినిమా ఖచ్చితంగా ఒక రికార్డు. అంటే మన మెదక్లో ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే నేను ఇప్పుడు మీకు ఓపెన్గా చెప్తున్నాను, మన మెదక్ వాసులు ఖచ్చితంగా ఒక గొప్పగా చెప్పుకునే సినిమాలా ఇది అందరు బయట చెప్పుకునే విధంగా మా మెదక్ అబ్బాయి తీశాడు ఈ సినిమా అని చెప్పేసి మన మెదక్ వాళ్ళందరూ చెప్పుకుంటారు. ఇందులో నో డౌట్. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. ఈ సినిమా మన సాయి దత్త సినిమా, ఇది సాయి దత్త థియేటర్ ఉంది కదా మన మెదక్లో, మీరు చూడండి ఫస్ట్ డే రోజు ఎంత రివ్యూస్ వస్తాయి మనకు, ఎంత బాగుంది, అరే ఫస్ట్ సినిమా ఇంత బాగా తీయొచ్చా, ఫస్ట్ సినిమానే ఇంత బాగా స్టోరీ రాయొచ్చా. ఎస్, సుధాకర్ రెడ్డి నీ మెచ్చుకోండి. మీరు మాత్రం ఒక్కరు కూడా మంచి కామెంట్ తప్ప మీరు ఒక్కరు కూడా ఇది బాగాలేదు అని ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వరు. అందరూ కూడా మెచ్చుకుంటారు, అందరూ కూడా ఆశీర్వదిస్తారు. ఈ ఈవెంట్కు ఇక్కడ పెట్టాలని నా మిత్రులు కూడా చాలామంది సహకరించారు పెట్టడానికి. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మాధవ్కు, నవీన్కు, మా మెదక్ పట్టణ శ్రీనివాస్ సేట్కు అందరికీ కూడా పేరున గంజి శ్రీనివాస్ సేట్కు అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. చాలా 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 సంతోషం సార్. ఎందుకంటే నేను చదువుకుంది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, తిరిగింది ఇక్కడే ఇంత ఒక 500 మంది ముందు నేను మాట్లాడడానికి నాకు అవకాశం వచ్చింది. ఈ సమాజానికి, ఈ కాలచక్రానికి నేను రుణపడి ఉంటాను. నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి సార్. మురళీమోహన్ గారు మరి ఎందుకు తీసుకున్నాడు సార్ మైక్? 2 మాటలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు మా వెనుకుండి మమ్మల్ని నడిపించారు. సో ఈరోజు ఇలా సినిమా ఫస్ట్ కాపీ రావడానికి అండ్ మృదుల గారు మీరు దగ్గర ఇంత పేషెన్స్తో ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి కారణం మీ యాంకరింగ్ ప్రజెంటేషన్. వెరీ హ్యాపీ. సో ఇంకెవరన్నా ఉన్నారా? అలాగే అలనాటి సీతారాముల గురించి మీరు విని ఉంటారు, రామలక్ష్మణ్ గురించి. ఆ రాముడికి ఆ లక్ష్మణుడు ఎంతవరకు చేశారో మనం ఎవరో ఇక్కడ వాళ్ళ కళ్ళతో చూడలేదు కానీ ఖచ్చితంగా కలియుగ రామలక్ష్మణులాగా మన సుధాకర్ రెడ్డి గారికి చాలా 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 వెన్నుంటి ఏ టు జెడ్ ఏ చిన్న విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతి విషయాన్ని కూడా ఆయన మ్యాక్సిమం అటెండ్ అయ్యి సాల్వ్ చేసినటువంటి మహనీయ అందరి తమ్ముడైనటువంటి లక్ష్మణ సమానుడైనటువంటి మన ప్రభాకర్ రెడ్డి గారిని మన సినిమా గురించి 2 ముక్కల్లో మాట్లాడవలసిందా కోరుచున్నా. అయ్యా, హలో సార్, మిమ్మల్ని అయ్యా రండి ఒకసారి కొంచెం మా కోసం. నవీన్ గారు రండి సార్, మీరు మాట్లాడాలా. రండి ఫాస్ట్గా. సో టు సమ్ అప్, మాట్లాడుతున్నారా? నీతో నేను ఈ టీంకి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ రెడ్డికి ధన్యవాదములు. మీరు టెన్షన్లో థ్యాంక్ యూ. మీరు టెన్షన్లో సినిమా టైటిలే తప్పు చెప్పారు. కరెక్ట్ చెప్పండి ఇప్పుడు. నీతో నేను అన్నారు. నీతోనే నేను. ఓకే, నీతోనే నేను, మాతోనే మీరు. కాదు, మా యాంకర్ గారు అన్నిసార్లు చెప్పించుకుంటున్నారంటే ఈయన చేత నీతోనే నేను అన్నది. ఆయన పాపము నేను మాట్లాడను ఫోటోకి వస్తా అంటే ఆయనతో 2-3 సార్లు మాట్లాడిద్దామని. మా డిఓపి గారు మాట్లాడట్లేదు, ఆయన మాట్లాడట్లేదు కదా. అన్ని రిలీజ్ అయిన తర్వాతే. సరే, మమ్మల్ని అందరినీ పొగుడుతున్నారు కానీ తనకి ఒక ఓ వేసుకోండి అందరూ, అద్భుతమైన యాంకరింగ్ చేసినందుకు.
ఎందుకంటే ఈ కాలంలో అసలు ఎవరికి యాంకర్లకి తెలుగు వస్తలేదు నాకు తెలిసి అవును. చాలా కొద్దిమంది అమ్మాయిలలో మీరు ఒక్కరు తెలుగు వచ్చిన వాళ్ళు మంచి అసలు నాకు చాలా క్లోజ్ సార్ మంచి వాళ్ళ హస్బెండ్ మంచి సింగర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది కాంప్లిమెంట్స్. నీతోనే నేను అక్టోబర్ 13వ తారీఖు థియేటర్లోకి రాబోతోంది, రిలీజ్ కాబోతోంది. చక్కగా అందరూ వెళ్ళి ఆ సినిమాని విజయవంతం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ సో దీంతో మా టీజర్ లాంచ్ ఈవెంట్ అలాగే మా సినిమా ఈవెంట్ పూర్తయిపోయింది. మా జబర్దస్త్ టీమ్కి అలాగే మా సినిమా సిబ్బందికి థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ డిన్నర్ కూడా ఆల్రెడీ చాలా మంది వెళ్ళి బేవ్ అని కూడా బయటకు వస్తున్నారు. సో మీరు కూడా వెళ్ళి హ్యాపీగా తినేసి నీతోనే నేను మన సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని భోజనం తిన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ కలిపి ఒక్కసారి గట్టిగా ఫైనల్ గా చప్పట్లు కొట్టండి ప్లీజ్. మ్యూజిక్ పెంచు చప్పట్లు మోగాలి సార్ అందరం నీతోనే అని మేమంటే నేను అని మీరు అన్నారు. నీతోనే నేను మనమంతా సుధాకర్ సార్ వెంట. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా సరదాగా ఆ సాంగ్కి డాన్స్ చేద్దాం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కొంచెం డాన్స్ చేయండి ప్లీజ్. మ్యూజిక్ పెంచు. సార్ థ్యాంక్ యూ సార్. అయ్యో తప్పనిసరిగా